హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. హెల్దీగా, టేస్టీగా, గిల్ట్ ఫ్రీతో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసే ఐస్ క్రీమ్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేట్ ఎందుకు మరి, మన హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 1/4 కప్పు బాదం పప్పు, జీడిపప్పు కలిపి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. సేమ్ కప్పుతోటి ఒక కప్పు సీడ్స్ తీసేసిన డేట్స్ తీసుకొని వీటిని 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ని, డేట్స్ని తీసుకున్న సేమ్ కప్పుతోనే 2 కప్పుల పాలను తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, డేట్స్ని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కప్పులో ఒక 1/2 కప్పు వరకు ఓట్స్ తీసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న స్మూతీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొంచెం తిగ్గా అయిన తర్వాత, ఇలా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఏదో ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీ దగ్గర అవైలబుల్గా ఏది ఉంటే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రీజర్లో 6 to 8 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా అంతా లెవెల్ చేసుకొని వీటి మీద మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, చాకోస్ ఏదైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకుని దీన్ని ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుందాం. 6 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ ఇలా తయారైంది. చూసారా, చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్టీగా హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.